చిరంజీవి గారు హీరోనే కాదు, మేము ఫస్ట్ స్టోరీ డిస్కషన్ అయిన తర్వాత ఇంకా ఎందుకు కరెక్ట్గా రావట్లేదని దత్తు గారు నేను అన్నా మీరు రావాలి, మీరు కూర్చోవాలి. అప్పుడు కానీ పెద్దబ్బాయి కుదురుగా కూర్చోడు అంటే 4 రోజులు ఆయన వచ్చి, ఆయనకు అవసరం లేదు డైలాగ్, సీన్ బై సీన్ అనుకుంటా మొత్తం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాం. జగదేవి వీరు అతను సుందరి నుంచి ఆయన చేసి సినిమా అన్నింటిలో నన్ను కూర్చోబెట్టాము. అందరూ 2.5 months కూర్చున్నారు ఆయన. జగదేవి సుందరికి మద్రాసులో రాఘవేంద్ర వారిని 5 రోజులు మిస్ అయ్యాడు, కానీ 2.5 months ఆయన తప్పన ఇది ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుందో. ఫైనల్ ఇప్పుడు లెంగ్త్ ప్రాబ్లం వచ్చింది, మేము ఫస్ట్ కాపీ చూసాం. 3 hours 20 minutes వచ్చింది. 25 minutes తగ్గించాలన్న ఇది 18 నిమిషాలు 20 నిమిషాలు లేకపోతాం. ఇప్పుడు మేమంతా అనుకున్నాం, మిమ్మల్ని ముందు కూర్చోబెట్టి మేము ఎవరో ఏం మాట్లాడకూడదు అని పర్ఫెక్ట్గా ఆ లెంగ్త్ ఇన్పుట్స్ అన్నది ఎవరు ఏమి ఇస్తారో తెలియదు, ఎలాంటి సహకారం లభిస్తుందో తెలియదు. ఒక బ్రెయిన్కి 2 బ్రెయిన్లు గొప్పవి, 2-3 బ్రెయిన్లు ఎప్పుడు గొప్పవి. అది నమ్మినటువంటి మనిషి గొప్ప. వెల్కమ్ చేయాలి, అందరికి ఇన్పుట్స్ తీసుకోవాలి, అప్పుడే ఇలాంటి మంచి సినిమాలు వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈగోలు అనేది ఉండకూడదు. ఆఖరి అల్టిమేట్గా సినిమా హిట్ అయితే ఎవరి పేరు వస్తుంది? ఇందిరా అంటే బి గోపాలే. ఫస్ట్ పెద్ద ఎపిసోడ్ లక్నోలో పెట్టుకున్నాం. షౌకత్ అలీ ఖాన్ కొడతా ఉండేది, కట్టేసి కొడతా ఉంటే అక్కడ ఒరిజినల్గా అక్కడ డైలాగ్ దెబ్బలు తిని కామ్గా వెళ్ళిపోతారు, డైలాగ్ లేదు అక్కడ. అప్పుడు చిరంజీవి గారు వచ్చి, గోపాల్ ఇక్కడ దెబ్బలు తిని కామ్గా వెళ్ళిపోతున్నాను, ఏదన్నా డైలాగ్ ఉంటే బాగుంటుంది, ఒకసారి గోపాలకృష్ణతో మాట్లాడదామా అన్నారు. ఆయనేమో హైదరాబాద్లో ఉన్నారు. అప్పుడు చెప్పారు గోపాలకృష్ణ గారు, చిరంజీవి గారికి ఫోన్ ఇచ్చాను, తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకొని వెళ్తున్నాను. ఆ డైలాగు లేకపోతే ఆ సీను గొప్పగా ఉండదు. నాకేంటంటే ఏదైనా సరే ఇది రాఘవేంద్రరావు గారు అనేది నేను నేర్చుకున్నది. ఎలాగంటే రాఘవేంద్రరావు గారు ఏదో సినిమాలో మంచి దొంగ సినిమాలో మోహన్ బాబు అలా పైన చూస్తుంటే కింద నుంచి వెళ్ళాలి. అయిన తర్వాత ఫ్రేమ్ పెడుతుంటే ఆయనకి ఎక్కట్లేదు, ఎందుకంటే నేను డౌన్లో ఉండి హీరో ఆడాడు, మోహన్ బాబు క్యారెక్టర్ పైన ఉంటుంది. ఆయనకి నచ్చలేదు. బాబాయ్ నువ్వు అలా 2-3 స్టెప్స్ ఎక్కి వస్తుంది, తను కిందకి దిగి వస్తాను. ఎందుకు అట్లా ఇల్లాజికల్గా ఉంటుంది కదా బాబాయ్, నా హీరో ఎప్పుడు టాప్, హీరోది పై చేయిగా ఉండాలి, తగ్గడానికి వీలేదు. ఓ జనం అది ఎక్స్పెక్ట్ చేస్తారా, మాస్ అలా ఉంటుందని నేను అక్కడ ఒక లెసన్ నేర్చుకున్నాను.